ఒక యూనిక్ ఐపీ అయితే వచ్చింది. కానీ మీరు మళ్ళీ మ్యాక్ చూస్తే మ్యాక్ అనేది యూనిక్. మీరు ఎన్ని కంటైనర్స్‌ని క్రియేట్ చేసా మీకు మ్యాక్ అనేది యూనిక్ గానే ఉంటుంది. ఓకేనా? ఐపీ వీలాన్ యూజ్ చేసినప్పుడు. మ్యాక్ వీలాన్ ఏం చేస్తుంది? యూనిక్ ఐపీ, యూనిక్ మ్యాక్ అడ్రెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఐపీ వీలాన్ ఏం చేస్తుంది? నాకు యూనిక్ ఐపీని ప్రొవైడ్ చేస్తుంది. కానీ నా మ్యాక్‌ని ఏదైతే హోస్ట్ మ్యాక్ ఉందో అదే మ్యాక్‌ని యూజ్ చేస్తుంది అన్ని కంటైనర్స్‌లో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే చేద్దాం. సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ మనం ఒక సినారియో తీసుకొని అక్కడి నుంచి మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ నా దగ్గర ఒక కంటైనర్ అయితే ఉంది. సో ఇది నా 3 కంటైనర్స్. ఓకేనా? ఈ 3 కంటైనర్స్‌లో నాకు నా అప్లికేషన్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఇది నా వెబ్ అనే అప్లికేషన్. ఇది నా వెబ్ అనే అప్లికేషన్. సో ఇది నా ఆహ్, యూఆర్ఎల్ అయితే ఇస్తుంది. ఆ యూఆర్ఎల్ నుంచి యూజువల్‌గా యూజర్స్ అనేవాళ్ళు ఓపెన్ చేస్తారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనుకుందాం. ఓకేనా? సో ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి బ్యాక్ ఎండ్‌లో నాకు ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది. సో అప్లికేషన్ నేమ్ ఏంటి? నోడ్ జేఎస్. ఓకే. నోడ్ జేఎస్ అనే ఒక అప్లికేషన్ కూడా ఉంది. సో దాని తర్వాత నాకు ఇంకొక కంటైనర్ వచ్చేసి డీబీ కంటైనర్. డేటాబేస్ కంటైనర్. సో చూడండి. ఇప్పుడు నా ఇవన్నీ నాకిప్పుడు బ్రిడ్జ్ అనే నెట్వర్క్‌లోనే ఉన్నాయి. ఇది నా బ్రిడ్జ్ అనే నెట్వర్క్. ఇది నా బ్రిడ్జ్ నెట్వర్క్ అండ్ నా 3 కంటైనర్స్ బ్రిడ్జ్‌కే కనెక్ట్ అయ్యున్నాయి. నా 3 కంటైనర్స్ బ్రిడ్జ్‌కే కనెక్ట్ అయ్యున్నాయి. సో ఇది ఇది నా వెబ్ పేజ్ అనుకుందాం. ఓకేనా? ఇది నా వెబ్ పేజ్. సో ఇది నా వెబ్ పేజ్. సో ఇన్‌స్టాగ్రామ్ వెబ్ పేజ్ అనుకుందాం ఎగ్జాంపుల్‌గా. మనకి సినారియో అర్థం చేసుకోబోతున్నాం ఇక్కడ. సో ఇక్కడ వెబ్ పేజ్‌లో నేను లాగిన్ అవుతాను. యూజర్స్‌ని క్రియేట్ చేస్తాను. ఆటోమేటిక్‌గా ఆ యూజర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు? నోడ్‌కి కనెక్ట్ అవుతుంది. ఓకేనా? నా వెబ్ నుంచి నా అప్లికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఈ వెబ్‌లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని నోడ్ జేఎస్‌కి పంపిస్తుంది. నోడ్ జేఎస్ ఏం చేస్తుంది? నోడ్ జేఎస్ అని వచ్చేసి డీబీతో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ హ్యాకర్ ఉందని అనుకుందాం. ఒకవేళ హ్యాకర్ ఉన్నాడు వెబ్‌సైట్‌లో. ఈ వెబ్‌సైట్‌లో ఏదో ఒక స్క్రిప్ట్ రన్ చేశారు. ఒక స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా నా వెబ్ నుంచి ఎందుకంటే నా వెబ్ నుంచి నా డీబీకి కనెక్ట్ అవ్వచ్చు హ్యాకరు. ఎలా కనెక్ట్ అవుతారు? ఎందుకంటే నా 3 కంటైనర్స్. నా వెబ్ అనే కంటైనర్, నా నోడ్ జేఎస్ అనే కంటైనర్, నా డీబీ అనే కంటైనర్ బ్రిడ్జ్ నెట్వర్క్‌లో ఉన్నాడు కాబట్టి, వాడేదైనా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసినా, ఆ స్క్రిప్ట్ అనేది డీబీ వరకు ఎళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, వాడు డేటానంతా తీసుకోవచ్చు. లేదంటే డేటాబేస్‌ని కరప్ట్ చేయొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ కొన్నుంటాయి మనకి. సో, ఇలాంటి టైంలో మనం బై డిఫాల్ట్‌గా బ్రిడ్జ్ నెట్వర్క్‌ని మనం యూజ్ చేయలేము. ఎందుకంటే ఈజీగా నా డేటాబేస్ అనేది ఎక్స్‌పోజ్ అయిపోతుంది వెబ్‌కి. అండ్ ఎప్పుడైనా మనం